పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. కాలం చూస్తే సంకుచితమై ఉన్నది కనుక దిద్దుబాటు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి కూడాను తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఆ పొరపాటుల్ని సరిదిద్దుకునేవాడే గొప్పవాడు. నేనెందుకు సరిదిద్దుకోవాలి అని ఆలోచన ధోరణిలో ఉంటే గనక వారి పతనం వాళ్ళ వెంట వస్తుంది. కనుక తప్పుని సరిదిద్దుకోవడంలో అది చాలా గొప్ప మనసు కలిగిన వారై ఉండాలి. అలాంటి వారిలో ప్రాముఖ్యంగా దావీదు గారు ఉన్నారు. మరి ఈరోజు కొన్ని విషయాలు దావీదు గారి గురించి మనం తెలుసుకుందాం. దావీదు గారు తన జీవిత కాలంలో చిన్ననాటి నుండి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తిగా మనము దావీదు గారిని చూస్తాం. దావీదు గారి జీవితంలో ఎక్కువగా తన ప్రయాసపడేది దేవుని ఆలోచనల ప్రకారంగా నడవాలి అన్న ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా మనము దావీదు గారిని మనం చూస్తాము. దావీదు గారు తన జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడాను వాటన్నిటిలో నుండి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ఆలోచన కలిగి బ్రతుకుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి వ్యక్తి. అందుకనే దావీదు గారి గురించి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, తర్వాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచి మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదుని కనుగొంటిని, నేను యెషై అయిన దావీదు కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు ఎరిగినవాడు. అంటే దేవుని చేత ఎంత గొప్ప మన్ననలు పొందిన వ్యక్తి దావీదు గారు. నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు అంటే దావీదు తన జీవితంలో కేవలము తన గురించి తాను ఆలోచించుకోవడము తక్కువేమో కానీ దేవుని గురించి ఆలోచించే విషయంలో చాలా గొప్పవాడిగా ఉన్నారు. దావీదు ప్రతి విషయంలో కూడాను కేవలము దేవుణ్ణి ముందు ఉంచాలనే ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి దావీదు గారు. అందుకనే దావీదు గారి గురించి వ్రాయిస్తూ దావీదు కంటే తర్వాత వచ్చిన రాజులు కానివ్వండి, లేదంటే ఇతరుల భక్తులు కానివ్వండి, వీళ్ళ గురించి దేవుడు మెన్షన్ చేస్తూ ఏమని మెన్షన్ చేసేవాడంటే, నువ్వు నీ పితరుడైన దావీదులా నడవలేదు, నువ్వు నీ పితరుడైన దావీదులాగా నడిచావు. అంటే ఒకరి ప్రవర్తనని ఎత్తి చూపించడానికి కూడాను ఎవరిని మెన్షన్ చేసుకొని దేవుడు వచ్చాడు అంటే దావీదుని మెన్షన్ చేసుకొని వచ్చాడు. అంటే దావీదు గారి జీవితము ఎంత
ఎంత గొప్పగా బ్రతికి ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి కాలములో కూడాను సుమారుగా దావీదుకి యేసుక్రీస్తు వారికి 28 తరాలు గ్యాప్ ఉన్నప్పటికీ కూడాను దావీదు గురించి యేసుక్రీస్తు వారి కాలములో కూడాను యేసుక్రీస్తు వారి సమకాలికులు ఎవరైతే ఉన్నారో ఆ కాలములో వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని వాళ్ళు పిలిచే పదం ఏంటి అంటే దావీదు కుమారుడా. అంటే 20 తరాల ముందటి నాటి ఒక భక్తుని జీవితంలో జరిగినటువంటి సంభాషణలు, ఆయన బ్రతుకులు ఎంత గొప్పగా ఉన్నదో అన్నది మనం ఆలోచించుకోవచ్చు. యేసుక్రీస్తు వారిని పిలవడానికి యేసు అని పిలట్లేదు, కానీ ఆయనకు పిలిచే ముందు ఏమని మెన్షన్ చేసామంటే దావీదు కుమారుడా అని మెన్షన్ చేసుకొని వచ్చారు. మీరు మత్తయి సువార్తలో చూసుకున్నట్టుగైతే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనం, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వచనాలన్నిట్లో కూడాను కేవలము దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అంటే ఎంత గొప్పగా దావీదు గురించి దేవుడు వ్రాయించి ఉంచారో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకనే దావీదు గారిని మెన్షన్ చేస్తూ తన జీవిత కాలం అంతా కూడాను దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, దేవుడు దేని గురించి అయితే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడో అది గొప్పగా తెలుసుకున్న వ్యక్తి దావీదు. తన బ్రతుకు గురించి తను గొప్పగా తెలుసుకున్న వ్యక్తి దావీదు గారు. అందుకనే దావీదు గారి గురించి వ్రాయిస్తూ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనములో ఈ మాటను రాయించి చదువునాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి ఎరిగినవాడు. దేవుడికి కావలసింది అదేగా, మీరు నా చిత్తాన్ని ఎరిగి బ్రతకండి. నేను ఒక నిర్ణయం మీ మీద తీసుకొని ఉన్నాను, లేదా ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను మీ పట్ల. సో ఆ ఆలోచన ప్రకారంగా మీరు ఈ భూమి మీద బ్రతకాలి అని దావీదు కాలం కాదు, కానీ దావీదు గారి గురించే కానీ మనందరి గురించి చెబుతున్న మాట ఏంటంటే నా ఒక్కొక్క ఉద్దేశం ఉంది నీ పట్ల, ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ ఉద్దేశము తెలుసుకున్నవాడే దావీదు గారు. అలాంటి దావీదు గారు చిన్ననాటి నుండి కూడాను దేవుణ్ణి గణపరిచిన దావీదు గారు ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధము జరగబోతుంది. సో ఆ యుద్ధము జరగబోతున్న సందర్భంలో ఫిలిస్తీన్లో గొలియాతు వచ్చి సవాళ్ళు విసురుతుంటే ఎవరు కూడా ముందంజు వేయలేకపోతుంటారు. ఎందుకంటే ముందుకు అడుగు వేస్తే చచ్చిపోతారన్న భయం. గొలియాతును చూస్తే ఆజానుభావుడు, అంతటి ఆజానుభావుడితో యుద్ధ నైపుణ్యం గలవాడితో యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడాను భయపడుతుంటే దావీదు ఎంటర్ అవుతాడు. దావీదు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు చెబుతున్న మాటలు ఏంటి? దేనికి మనం భయపడాలి? సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షంగా ఉన్నాడు కదా అని అక్కడ సంభాషిస్తున్నప్పుడు వాళ్ళ అన్న విని, ఏరా బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి మమ్మల్ని అందరినీ కూడా యుద్ధంలోకి పంపించి చంపించేయాలని అనుకుంటున్నావేటి? ఎందుకు వచ్చావు? నువ్వు మర్యాదగా ఎలాగొచ్చావు అలాగే వెళ్ళిపో. నువ్వు గొర్రెలు కాసుకోవాలి కదా అరణ్యంలో, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని దావీదుని వాళ్ళన్నీ తిట్టేటప్పుడు అక్కడ మరలా దావీదు గారు మాట్లాడిన తర్వాత ఆ మాట ఈ మాట ఈ నోట ఆ నోట విని అది సౌలు దగ్గరికి వెళ్ళేటప్పుడు సౌలు పిలిచి మాట్లాడేటప్పుడు అక్కడ
ఒక గొప్ప సంగతిని దావీదు ఓపెన్ చేస్తాడండి. సౌలుకి దావీదుకి గల మాట్లాడుతుండేటప్పుడు ఎవరికీ తెలియనటువంటి ఒక నిజాన్ని, ఎవరు కూడా ఊహించలేనటువంటి ఒక నిజాన్ని దావీదు ఓపెన్ చేస్తాడు. అప్పటి వరకు కూడాను దావీదు జీవితంలో అలాంటి సంఘటన జరిగిందా అన్న విషయము తండ్రికి తెలియదు. అలాంటి విషయంలో నుండి నా కుమారుడు ఇంత యుద్ధ నైపుణ్యం గలవాడా అని తల్లికి తెలియదు, సహోదరులకి తెలియదు, కుటుంబీకులు ఎవ్వరికీ తెలియదు. కానీ కేవలము దేవునికి దావీదుకు మాత్రమే తెలిసిన ఒక నిజాన్ని ఓపెన్ చేశాడు సౌలు ముందు. ఎప్పుడైతే సౌలు ముందు ఆ నిజాన్ని ఓపెన్ చేశాడో వెంటనే సౌలు ఏమంటాడంటే, యుద్ధానికి సిద్ధమవ్వు, యుద్ధానికి సిద్ధమవ్వు నువ్వు. ఇదంతా కూడా మనకి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము ఇంకా ముందు నుండి చదువుదాం నాన్న. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34 నుండి చదువుదాం. రైట్. దావీదు సౌలుతో ఇట్లా 34 చాలా జాగ్రత్తగా వినండి. అప్పటి వరకు కూడాను దేవునికి దావీదుకు మాత్రమే తెలిసిన ఒక నిజాన్ని ఇప్పుడు బట్టబయలు చేస్తున్నాడు. దేవుడు నాకు ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో నీకు అర్థం అవ్వట్లేదు రాజా. దేవుడు నా పక్షంగా ఎలా నిలబడి నన్ను గెలిపించాడో నీకు అర్థం అవ్వట్లేదు రాజా. కానీ ఈరోజు నీకు తెలియాలి, సున్నతి లేని ఆ ఫిలిష్తీయులకు మీరు భయపడుతున్నారే, జీవము గల దేవునికి భయపడట్లేదు మీరు. ఆ దేవుడు, ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నావో ఆ దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకెందుకు భయం? జీవము గల దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నాకు ఎలాంటి విజయాలు ఇచ్చాడో తెలుసా? రహస్యమైన విజయాలు ఇచ్చాడు ఆయన, ఎవరికి తెలియనటువంటి విజయాలు. ఇదిగో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఏంటి అది ఆ విజయాలు అంటే చెప్తున్నాడు చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహములు ఎలుగుబంటులు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి, బాగా వినాలి, చాలా జాగ్రత్తగా వినండి ఆ మాట. ఒక అప్పటికి దావీదు బాలుడు, చిన్నవాడు. అలాంటి చిన్నవాడైనటువంటి దావీదు ఒక పులినో సింహాన్నో చూసి భయపడలే, ఒక ఎలుగుబంటిని చూసి భయపడలే. అదే మనమైతే ఇంత పెద్దోళ్ళమైనా సరే ఏ పులో ఏదో వచ్చిందనుకో పరుగులు తీస్తాం. కానీ దావీదు భయపడలే. తరిమెను అన్న మాటను రాయించాడు చూసారా దేవుడు. నేను తరిమెను. నిజమేనయ్యా, బొద్దింకలకు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. బొద్దింకకి భయపడతారు, భార్యలకి భయపడాలి. రైట్. దావీదు తన జీవితంలో తరిమెను అన్న మాటను ప్రయోగించబడింది చూసారా. తరిమెను అంటే ఒక సింహాన్ని తరిమినట్టుగా మనం చూస్తున్నాము, ఒక ఎలుగుబంటిని తరిమినట్టుగా చూస్తున్నాము. అలా తరిమి దాని నోట్లో నుండి ఆ పిల్లని రక్షించడమే కాకుండా అది తిరుగుబాటు చేసేటప్పుడు దానిని దవడను పట్టుకొని నేలకేసి కొట్టాడట, దాన్ని చంపాడట. అంత గొప్పగా దేవుడు నన్ను కాపాడాడయ్యా. అంత ధైర్యాన్ని ఇచ్చాడు నాలో, అంత ధైర్యాన్ని ఇచ్చి నన్ను నడిపించాడు. అలాంటి జీవము గల దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏమాత్రం. అలాగా నిజంగా నీ మాటలు వింటే నాకు కూడా రోషం పొడుచుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి నువ్వే వెళ్ళు. సౌలు యుద్ధానికి వెళ్ళాలి. మొత్తానికి యుద్ధపు మెటీరియల్ అంతా కూడాను దావీదుకి ఇస్తే దావీదు చూశాడు, ఇవన్నీ నాకెక్కడ సరిపోద్ది. నేను లాస్ట్ టైం చెప్పాను, మా తమ్ముడి సెట్ నాకు ఫుల్ ప్యాంట్ అయ్యే అవసరం లేదు,
మా తమ్ముడు సెట్ కానీ నాకు దొరికితే. ఈ యుద్ధ నైపుణ్యం, ఈ యుద్ధ సామాగ్రి అంతా నాకెందుకు? ఎందుకు అంటే నేను వీటిని వేసుకొని యుద్ధాన్ని చేయలేను నేను. ఎందుకంటే నేను బాలుణ్ణి, నా సైజు కాదవి. నా సైజు కానప్పుడు నేను వేసుకున్న ప్రయోజనం లేదు కనుక వీటన్నిటిని కూడా నేను ఎప్పుడు వాడలేదు కనుక వీటన్నిటిని పక్కన పెట్టాడు. ఒక చేతి కర్రను తీసుకున్నాడు. ఆ పక్కనే లోయలో ఉన్న సముద్రపులో 5 గులకరాళ్ళను తీసుకున్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఒక చేతి కర్ర 5 గులకరాళ్ళు పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళేసరికి ఎవరో వచ్చారని గొలియాదు పరుగున వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధమై ఉంటే చూసేసరికి ఎవరూ కనిపించట్లేదు గొలియాదుకి. అప్పుడు గొలియాదు గురించి, దావీదు గురించి ఏమంటాడు? తేరా చూశాను అన్న మాట ప్రయోగించబడింది. అంటే పర్టికులర్గా చూస్తేనే కానీ దావీదు కనిపించలేదంటే దావీదు ఎంత చిన్నవాడో, గొలియాదు ఎంత మహానుభావుడో ఒకసారి ఆలోచించండి. మంచి యుద్ధ నైపుణ్యం గలవాడు. అక్కడ గొలియాదుకి దావీదుకి సంభాషణ మనం ఆలోచిస్తే, గొలియాదు చెబుతున్న మాటలు దావీదుకి ఎంత రోషము పొడుచుకొని వచ్చిందంటే, చిన్నవాడే, బాలుడే, అయినాను ఆయన ఆన ఏంటి అంటే జీవము గల దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా చిన్న చిన్న సమస్యలు చూసి భయపడుతుంటాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, సమస్యను చూస్తే కనుక మనకి పెద్దదిలాగే కనిపిస్తుంది, కానీ ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త నీ పక్షంగా ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉండేటప్పుడు ఆ సమస్యే కాదు నీకు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కూడా అదే ఉద్దేశంతో ఉన్నాడు. ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త, జీవము గల దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దావీదుకి అతనికి సంభాషణ ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం నుండి చదువుదాం. ఫిలిస్తీయులు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే కుక్కనా? ఒక కర్ర పట్టుకొని వస్తున్నావేటి? నేను కుక్కలా కనిపిస్తున్నానా నీకు దావీదు? నేను కుక్కలా కనిపిస్తున్నానా దావీదు నీకు అని చెబుతూ చదువు నన్ను. నీ దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము నీ మాంసమును బాగా పొడుచుకొచ్చింది. ఎవరికి? గొలియాదుకి బాగా కోపం వచ్చింది. నా దగ్గరికి రమ్ము, నీ మాంసపు ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు ఊరుకుంటాడా? రోషము గలి నిలబడిన వాడు ఊరుకుంటాడా? రోషము గలి యుద్ధ నైపుణ్యము తెలియకపోయినా యుద్ధం రంగంలోనికి దిగినవాడు, దేవుడు పక్షంగా నిలబడిన వాడు భయపడతాడా? భయమెరగని దావీదు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. దావీదు ఒక మహానుభావుడు, ఆజానుభావుడు అలాగుంటే, దావీదు ఇంత ఉంటే దావీదు ఇలా చూసుకొని సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. సామాన్యమైన విషయం కాదండి. ఇశ్రాయేలు జనాంగం వెనకతలుంది, అటువైపు ఫిలిస్తీన్లు ఉన్నారు. గొలియాదుకి దావీదుకి మధ్యన సంభాషణ జరుగుతుంది. అచ్చంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే పీక పిసికి చంపేస్తాడు దావీదుని గొలియాదు. అలాగున్నాడు గొలియాదు. కానీ భయపడ్డా? భయపడలేదు. ఏమని చెప్తున్నాడు నాన్న? దావీదు చూడండి ఏమని చెప్తున్నాడు. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నువ్వు కత్తెలు బల్లెలు పట్టుకొని వస్తున్నావు, కానీ నేను ఏం పట్టుకురాలా? జీవము గల దేవుని పక్షంగా నేను నిలబడ్డాను. ఇశ్రాయేలు జనాంగం పక్షంగా నేను నిలబడ్డాను.
జీవము గల దేవుడు నా యందు ఉన్నాడు, నేను నిలబడతాను. నిలబడ్డా? నిలబడినందుకి ఏం పొందుకున్నాడు? ఇశ్రాయేలీలో ఎవ్వరూ కూడా పొందుకోలేనటువంటి విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడితే విజయం పొందుకుంటావు. సమస్యను చూసి భయపడకు, నిలబడితే విజయము నీదే. దావీదు సమస్యను చూసి పారిపోలేదు, నిలబడ్డాడు, విజయాన్ని ఇచ్చాడు. ఎలాంటి విజయం? సామాన్యమైన విజయమా? సామాన్యమైన విజయమా అది? ఇశ్రాయేలీల జనాంగములో ఎవరూ కూడా ఊహించలేనటువంటి విజయము దావీదు నిల్చోబెట్టి దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుని నిల్చోబెట్టాడు, దేవుడు యుద్ధం చేశాడు. దేవుని పక్షంగా నిలబడితే విజయాలు అలాగ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి విజయాన్ని ఇచ్చిన తర్వాత దావీదుని గొప్ప విజయం ఇచ్చి ఆ ఊరు మొత్తం కూడా మంచి పేరు, ఇశ్రాయేలు జనాంగములోనే మంచి పేరుని సంపాదించాడు చిన్ననాటి నుండి. తర్వాత కాలంలో సౌలు దగ్గరికి చేరుతారు. సౌలు దగ్గరికి చేరిన తర్వాత సౌలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ సౌలు కొరకు పని చేస్తున్నప్పుడు, తర్వాత మరలా యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు మరలా యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసేటప్పుడు అప్పుడు కనిపిస్తారండి, అప్పుడు పెట్టారు సౌలుకిను దావీదుకి. వాళ్ళు చెప్పడం బట్టే కదా సౌలుకి దావీదు మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. అదే అయిపోయిందా? అక్కడతో అయిపోయింది అనుకున్నారా? స్త్రీలు ఎంత మంచోళ్ళు అంటేనండి, నిజంగా చెప్తున్నాను, మహానుభావుడు బలవంతుడైన ఎవరు సంసోను ఎవరి వల్ల దొరికిపోయారు చెప్పండి? మొదటి మానవుడైనటువంటి ఆదాము గారు ఎవరి వల్ల చెప్పండి? చూసారా ఎంత మంచి వాళ్ళో? నేను ఈ స్త్రీల గురించే కాదు, భర్త ప్రాణాలు కాపాడిన స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. భర్త ప్రాణాలను కాపాడుకున్న ఒక సిపోరా, అబిగయేలు, ఇంకొక స్త్రీ ఉన్నారమ్మా మీకాలు. భర్త ప్రాణాలను కాపాడుకున్నారు. అంటే గొప్ప స్త్రీలు కూడా ఉన్నారు. అయితే నేను అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, స్త్రీలు ఎప్పుడైతే చేశారో అప్పటి దావీదు మీద విషపు చూపులను మనసులో పెట్టుకొని సౌలు దావీదుని ఎప్పుడు చంపుదామా అన్న ఆలోచనతోనే ఉంటాడండి. 2 సార్లు దావీదు గారు తప్పించుకున్న తర్వాత మొత్తానికి దావీదు దేవుడు పక్షంగా ఉన్నాడని గ్రహించిన సౌలు ఇంకా ఈ లాభం లేదు, ఇతనికి అల్లుడు చేసుకుంటే ఏ గొడవ ఉండదు అనుకొని అల్లుడు పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. ఎప్పుడైతే పెద్ద కూతురుని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడో ఆ పెద్ద కూతురు వివాహము దావీదుతో అవక రెండో కుమార్తెకు ఇచ్చి వివాహం చేస్తాడు. అయినా సరే సౌలు మాత్రము లోపల దావీదుని చంపాలన్న ఆలోచనే కలిగి ఉన్నాడు. ఎందుకంటే దావీదు గనక బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు తననే హెచ్చిస్తాడు గనక నా దగ్గరే బానిసగా ఉంచుకుంటే మంచిది. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, 15 సంవత్సరాల క్రితం మమ్మోటిది ఒక సినిమా వచ్చిందండి. సూర్యకిరణమో ఏదో సినిమా పేరు నాకు గుర్తులేదు. ఆ కుర్రవాడు కూడా చిన్నవాడు మంచి గాత్ర నైపుణ్యం కలిగ ఆ కుర్రవాడిని బయటికి పంపిస్తే తనకంటే గొప్ప గాత్రికుడు అయిపోతాడేమో అని చెప్పేసి బయటకు పంపించక తన దగ్గరే ఉంచి అణుచుకోవడం మొదలు పెడతాడు. రైట్, ఏదో మొత్తానికి ఆ సినిమా మమ్మోటిది. అంటే ఇప్పుడు దావీదును కూడా బయటికి పంపిస్తే
జనాలలో మంచి పేరు, అప్పటికే దావీదు పేరు మారుమోగిపోతుంది. అప్పటికే దావీదుని చాలామంది కూడా కీర్తిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో దావీదుని బయటికి పంపిస్తే తను ఎలాగైనా సరే దేవుడు తన పక్షంగా ఉన్నాడు కాబట్టి తనకు విజయం దక్కుతుందని చెప్పేసి అనుకొని దావీదు తన దగ్గరే ఉంచుకోవడం తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు. ఎలాగ ఏ విధం చేతైనా దావీదుని చంపాలని. మొత్తానికి ఒకానొక దినము దావీదుని చంపడానికి దూతల్ని కూడా పంపిస్తే అప్పుడు తన భార్య అయినటువంటి మీకాలు ఒక కిటికీ గుండా తనని బయటికి పంపించేసి కాపాడుతుంది. నేను కిటికీల కోసం చెప్తే చాలామంది నవ్వారు, ఇప్పటికీ నవ్వుతుంటారు. దేవుడు అనుకుంటే దేనితోనైనా పని చేయగలడు అన్న ఉద్దేశమే నా ఉద్దేశము తప్ప వేరే ఉద్దేశం కాదు. గడ్డి పరకతో కూడా పనిని చేయించుకోగలడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. మొత్తానికి తప్పించేసిన తర్వాత ఇతను సౌలు పరుగులు తీస్తుంటారు. అడవి ప్రాంతాల్లోకి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు, కొండ గృహాల్లో దాక్కుంటాడు. మొత్తానికి ఇటు అటు తిరిగి నోబు అన్న దేశంలోకి వస్తాడు, ప్రాంతంలోనికి వస్తాడు. నోబు అన్న ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత అక్కడ యాజకుడు అహిమిలేకు అన్న ఒక యాజకుడు ఉంటారు. ఆ యాజకుడిని వచ్చి రొట్టెల గురించి అడుగుతాడు. రొట్టెల గురించి అడిగేటప్పుడు సరే ఇదో సముఖపు రొట్టెలు ఉన్నది అని చెప్పి ఆయన ఇచ్చి తినేటప్పుడు అక్కడ మాటను చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అప్పటి వరకు దావీదు దేని మీద ఆధారపడి ఉన్నాడు అంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అప్పటి వరకు దేవుని కొరకు ఆలోచించినటువంటి వ్యక్తి. అక్కడ నుండి దావీదు ఎలాంటి మార్పులు సంభవిస్తుందంటే ఒక్కసారి ఆ మాటను చూద్దాం. ఆ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము నుండి చదువుదాం. మీరు 1 నుండి రాసుకోండి. ఒకటి చదువుదాం. ముందు 1 చదువుదాం. దావీదు నోబు దేశ యాజకుడైన అహిమెలెకుని యొద్దకు వచ్చాను. అయితే ఆ సందర్భం అంతా కూడాను కిందన మీరు రొట్టెల గురించి అవన్నీ గురించి ఉంటది. తర్వాత 8వ వచనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. రాజు పని వేగిరముగా జరగవలనని రాజు పని వేగముగా, ఇది నేను మీకు తర్వాత చెప్తాను. ఎప్పుడైనా సందర్భం వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. ఇక్కడ దావీదు గారికి రాజు అప్పచెప్పారా, ఏంటి అప్పచెప్పారా ఈ పనులు, దావీదు గారు ఎందుకు అక్కడ రాజుని మెన్షన్ చేశాడు అన్న విషయాల గురించి తర్వాత మనం తెలుసుకుందాం. రైట్. రాజు పని వేగముగా జరిగించవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేను. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దేని మీద ఆధారపడుతున్నాడు? జీవము గల దేవుని మీద ఆధారపడడం మానేశాడు. ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాడు? ఏ జీవము గల దేవుడు మనిషిని సృష్టించాడో ఆ మనిషి సృష్టించిన కత్తె మీద ఆధారపడుతున్నాడు, ఈట మీద ఆధారపడుతున్నాడు. చూడండి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి దావీదు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి దేని మీద ఆధారపడుతున్నాడు అంటే ఇప్పుడు కత్తి కావాలి. ఇదే దావీదు ఒకనాడు ఏమన్నాడో తెలుసా? ఇదే దావీదు ఏంటి దేవుడికి కత్తులు కటారులు అవసరం అనుకుంటున్నావా నువ్వు? ఇవన్నీ ఏం అవసరం లేదా అన్న దావీదు ఒక్కసారి ఆ మాటను చూడండి. 17వ అధ్యాయము 47వ వచనం తీయండి అందరూ చూడండి. 17వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను ఇది గొలియాతుతో జరిగిన సందర్భం అండి. బాలుడుగా ఉండేటప్పుడే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్న ఈ దావీదు గొలియాతుతో మాట్లాడుతున్నప్పుడు మాటలు చూడండి, ఏమని అంటున్నాడు? అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాదు. అతనికి కత్తులు ఈటలు ఏం అవసరంలే.
కానీ ఇప్పుడు దావీదుకి 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం అవసరం పడింది? కత్తి ఈట కావాలి, కత్తి ఈట కావాలి. ఆ చెప్పిన ఆ అహిమెలెకు తోటి దావీదు గారు ఇంకేమని పొగుడుతాడంటే, ఏ ఆయుధాలైతే ఆయన గొలియాదుని చంపాడో, ఏ ఆయుధంతో గొలియాదుని చంపాడో అప్పుడు దావీదుకి గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు సౌలు తరుముతున్నప్పుడు మాత్రం దావీదుకి గుర్తొచ్చింది, కత్తి కావాలి అని, ఈట కావాలి అని. అలాంటి దావీదు ఒక్కసారి ఆ కింద వచనాలు అంటే 21వ అధ్యాయము 8వ వచనం చదివాం కదా, ఇప్పుడు 9వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఏలాలోయలో నువ్వు చంపావు కదా ఫిలిస్తీన్లని నువ్వు చంపావు కదా గొలియాదుని, ఆ గొలియాదు కత్తి ఉందయ్యా. అక్కడ నుండి ఇక్కడికి ఎలాగొచ్చిందో అన్నది నాకైతే తెలియదు. కానీ లోయలో ఆ కత్తి ఎవరు దాశారు అనుకున్నారు? ఆ కత్తిని ఎవరు దాశారు అనుకున్నారు? జాగ్రత్తగా దావీదుకి ఫిలిస్తీన్ల కత్తి మీద మక్కువ ఎక్కువైంది. కత్తి మీద మక్కువ ఎక్కువైంది ఫిలిస్తీన్ల కత్తి మీద దావీదుకి. ఈ వచనం ఇలాగుంచి ఒక్కసారి 17వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 54వ వచనం చూడండి. అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలో ఉంచుకొని, ఎక్కడ ఉంచుకున్నాడు? ఫిలిస్తీన్లు అయినటువంటి ఆ గొలియాదుని చంపి ఆ గొలియాదు వాడుతున్న కత్తెని తీసుకొని ఎక్కడ దాచుకున్నాడు? డేరాలో దాచుకున్నాడు. డేరాలో దాచుకొని తలని మాత్రము ఇశ్రాయేలీల యెరూషలేమునకు పట్టుకొని వెళ్ళాడు. ఆయుధం ఎక్కడ దాచుకున్నాడు? ఆ ఆయుధం గురించి దావీదు ఇస్తున్న సర్టిఫికేట్ ఏంటో తెలుసా? ఆ ఆయుధం గురించి జీవము గల దేవుడు తోడున్నాడన్న సంగతిని మరిచిపోయి ఆ ఆయుధాన్ని పొగడ్డం మొదలుపెట్టాడు. ఒక్కసారి 21వ అధ్యాయము 9వ వచనం. యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీన్ల ఖడ్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకోమనగా దావీదు గారి సమాధానం చూడండి. దావీదు గారు ఏం సమాధానం చెప్తున్నారో చూడండి. దావీదు దానికి సమమైనది ఒకటియును లేదు నాకిమ్మనెను. అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం జీవము గల దేవునికి తోడై ఉన్నంత వరకు కూడా ఏది అడ్డుపడదన్న దావీదు ఇప్పుడు కత్తిని పొగడ్డం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే కత్తిని పొగిడి మొత్తానికి ఆ కత్తిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధమై అలాగా దావీదు కాలము గడుస్తుంది. అయినా సౌలు విడిచిపెట్టలేదు. సౌలు వెంటాడుతూనే ఉన్నాడు. అలా వెంటాడుతూ ఉండేటప్పుడు ఏ ఫిలిస్తీన్లనైతే దావీదు చంపాడో, ఏ ఫిలిస్తీన్లనైతే భయభ్రాంతులు చేశాడో, ఇప్పుడు సౌలు తరిమిన తరుముకి దావీదుకి వేరే గత్యంతరం లేక అదే ఫిలిస్తీన్ల దేశంలో తల దాచుకోవాలనుకుంటాడు. ఏ ఫిలిస్తీన్లనైతే ఒంటి చేతతో యుద్ధము జరిగించాడో, ఏ ఫిలిస్తీన్లనైతే భయభ్రాంతులు చేశాడో, ఇప్పుడు అదే ఫిలిస్తీన్ల దేశంలో నాకు రక్షణ ఉంది అనుకున్నాడు. రక్షింపగల దేవుణ్ణి మర్చిపోయాడు. రక్షణ అన్నది ఫిలిస్తీన్ల దేశంలో ఉంది అనుకున్నాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. 27వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. తరువాత దావీదు నేను ఇక్కడ నిల్చుటం మంచిది కాదు, నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఎందుకంటే సౌలు నన్ను ఎలాగైనా చంపేస్తాడు, నాకు
సౌలు ఎలాగైనా చంపేస్తాడు, ఎందుకంటే సౌలు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి వెళ్ళిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా సౌలు నన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు నాకు రక్షణ అన్నది ఎక్కడ ఉంది అంటే ఈ దేశంలో ఎక్కడా లేదు, కానీ ఇదిగో ఫిలిస్తీన్ల దేశంలో నాకు రక్షణ ఉందనుకున్నాడు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను సౌలు చేత నాశనమవుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును, నేను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తే నాకు రక్షణ అనుకున్నాడు. జీవము గల దేవుడు అప్పుడు వరకు రక్షిస్తున్నాడు అన్న సంగతిని మరిచిపోయాడు. కత్తిని పట్టుకున్నాడు, కత్తికై గొప్పగా చెప్పుకున్నాడు. అలాంటి దావీదు కొద్ది దినాలకి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతున్నాడు. రక్షణ అన్నది ఇప్పుడు ఎక్కడ ఉందట? దావీదికి ఫిలిస్తీన్ల దేశంలో ఉందట. మరి రక్షింపనేరక ఉండినట్లు నా చెయ్యి కురచ కాలేదు అన్నది దేవుని మాటను మీరాడు దావీదు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల దావీదుకి ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాడో తెలుసా? చిన్న చిన్న పొరపాట్లే. మనం కూడా అప్పుడప్పుడు ఏదో మనకు తెలియకుండా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పొరపాటును గనక మనం సరిదిద్దుకుంటే గనక నిజంగా దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదు వీడు నాకు చెప్పడం ఏంటి అని ఎప్పుడైతే ఆ మాటను మనము తిరస్కరిస్తామో ఖచ్చితంగా మన నాశనంలోనికి వెళ్ళిపోతున్నాం. కానీ దావీదు మనసులోని ఒక చిన్న విషయాన్ని గురించి దావీదు ఎంతగా విలవిల్లాడిపోయాడో చూసారా? చిన్న తప్పు వల్ల తనకు తెలియకుండానే తప్పులు జరిగిపోయేటప్పుడు దావీదు ఉండవలసిన స్థానం విడిచి అడవి ప్రాంతాలకి చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే ఏ ఫిలిస్తీన్లనైతే చంపాడో, ఏ ఫిలిస్తీన్లనైతే భయభ్రాంతులు చేశాడో ఇప్పుడు అక్కడే ఫిలిస్తీన్ల ప్రదేశంలోనే రక్షణ ఉంది అనుకున్నాడు. రక్షణ ఉంది అనుకున్నాడు. ఎప్పుడైతే రక్షణ ఉందనుకున్నాడో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిన వెంటనే అక్కడ ఆకీషు అన్న రాజు ఆహ్వానించాడు. మొత్తానికి దావీదుతో పాటు ఇంకా 600 మంది, సుమారుగా 600 మందో 600 మంది సుమారుగా దావీదుతో పాటు ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఒక ప్లేస్లో ఉంచుతారు. అలా కాలం గడుస్తుండగా 16 నెలలు దావీదు ఫిలిస్తీన్ల దేశంలో తల దాచుకున్న తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలకి మళ్ళా ఫిలిస్తీన్లకి యుద్ధము జరిగేటప్పుడు ఇప్పుడు దావీదు ఎవరి పక్షంగా యుద్ధము చేయాలి? ఎవరి పక్షంగా యుద్ధము చేయాలో ఒకసారి ఆలోచించండి. జీవము గల దేవుణ్ణి ఇశ్రాయేల్ పక్షంగా నిలబడితే, ఇశ్రాయేల్ పక్షంగా నిలబడి యుద్ధము చేస్తే ఫిలిస్తీన్లు ఏమంటారంటే ఇన్నాళ్ళు మా దగ్గర ఉండి తల దాచుకొని ఈరోజు మా మీదకే తిరగబడుతున్నాడు అన్న నిందన వేస్తారు దావీదు మీద. అదే ఫిలిస్తీన్ల పక్షంగా ఉండి ఇశ్రాయేలీని చంపితే, జీవము గల దేవుని పిల్లల్ని చంపితే అది దేవునికి అవమానం. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? దేవుడు దావీదుకి ఎలాంటి పరిస్థితులు కూడాను విడిచిపెట్టక వెన్నంటే ఉండి దావీదుని ఎలా తప్పించాడు అంటే అక్కడ కొంతమంది ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధంలోనికి దావీదు రావడానికి ఒప్పుకోరు. అప్పుడు ఈ ఆకీషు అన్న అతను రాజు, మీరు రాకండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అక్కడ నుండి వాళ్ళని తరిమి పంపించేసిన తర్వాత ఆ యుద్ధంలోని దావీదు ఉండడు. అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మరికొద్ది కాలానికి అమాలేకులు వచ్చి వీళ్ళ భూభాగం అంతా కూడాను ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఈ దావీదు ఏదైతే ఉన్నారో ఆ భూభాగం అంతా కూడాను అమాలేకులు వచ్చి సర్వనాశనము చేస్తారు. సర్వనాశనము చేసి దావీదు 2 భార్యలను కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయము దావీదుకు తెలిసి దావీదు వెళ్ళేసరికి అక్కడ సర్వనాశనం అయిపోయి ఉండే తర్వాత చాలా బాధపడతాడు. చాలా బిగ్గరగా ఏడుస్తాడు దావీదు. చాలా బిగ్గరగా ఏడుస్తారు. చాలా బిగ్గరగా ఏడ్చేసి మొత్తానికి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే దేవుడిని విడిచిపెట్టినందుకు దావీదుకు వచ్చిన శ్రమలది. దేవుడి మీద ఆధారపడవలసిన దావీదు దేవుణ్ణి విడిచిపెట్టినందుకు వచ్చిన శ్రమలది. మొత్తానికి దావీదు వచ్చి ఆ ప్రాంతం అంతా చూసేసరికి చల్లా చెదురుగా ఉంటుంది. చూసి చాలా రోదన చేస్తారు. ఉండే వాళ్ళందరూ కూడాను సర్వనాశనము అంటే
వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల్ని మొత్తం అంతా కూడాను సర్వనాశనం చేస్తారు. మొత్తానికి ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు ఇదంతా కూడాను దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారండి. రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు. నీ వల్లే ఇదంతా జరిగింది. అప్పటి వరకు పోషిస్తున్నటువంటి దావీదును మర్చిపోయారు. దావీదు చేసిన మేలును మర్చిపోయారు. దావీదు మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే దావీదు మీద ఇంతకీ తిరుగుబాటు చేసింది ఎవరో తెలుసా అండి? ఎవరో తెలుసా? ఒక్కసారి చూద్దాం. అది 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి 4 నుండి చదువునానా. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక శక్తి కూడా లేదట, అంత బిగ్గరగా ఏడ్చారట. ఎజ్రాయేలురాలైన అహినోయము అంత బిగ్గరగా ఏడ్చారట. ఎజ్రాయేలీయురాలైన అహినోయాము కర్మేలియుడైన నాబాలు భార్య అయిన అబిగయేలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మిక్కిలి దుఃఖపడెనట. మరియు ఇంతకీ ఈ వచ్చిన కింద వచనానికి వచ్చేస్తే మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ఎవరి దగ్గర? దావీదు దగ్గర ఉన్నటువంటి జనులందరూను ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు ఒకసారి చూసారా? దావీదు సొంతంగా ఆలోచించాడు, దేవుని మీద ఆధారపడడం మానేశాడు, తన ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడు. తన పరిస్థితులంతా కూడాను తాను ఊహించుకున్నట్టు లేదు. అక్కడ తను ఎలాంటి ఊహల్లో ఉన్నాడో, ఎలా నడిపిద్దామని అనుకున్నాడో దావీదుకి అంతా కూడా వ్యతిరేకముగా జరుగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే తన మీద రాళ్ళు రుబ్బి చంపాలనుకుంటున్నారు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? ఈ బ్యాచ్ ఎవరు అనుకుంటున్నారు? అప్పులతోనూ ఉన్నవాళ్ళు, సమాధానం లేక ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఒక గ్రూపుగా చేరి దావీదుకి ఒక నాయకుడిగా ఎన్నుకుంటారు. ఈ బ్యాచ్ మీకు కావాలంటే 22వ అధ్యాయము 2వ వచనం చూడనా. ఈ బ్యాచ్ ఎలాంటి ఇబ్బంది గల వారందరూ చూడు, ఇబ్బందులు అంటే బాగా ఇబ్బందుల్లో ఉండేటువంటి వారందరూ కూడాను చేసుకునే వారందరూ అప్పులు కూడా చేసేవారట. సమాధానం లేక బ్రతుకుతున్న వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారట. అలాంటి వాళ్ళు ఇప్పుడు దావీదు మీద రాళ్ళు రువ్వుతున్నారు. అలాంటి బ్యాచ్. అయినా దావీదు వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేసి యుద్ధములో విజయము పొంది మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్న మరలా ఆస్తిని తీసుకొని వచ్చి వీళ్ళందరినీ పంచిపెట్టిన తర్వాత కొద్ది కాలానికి సౌలు చనిపోతాడు, రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత దావీదు తన జీవిత కాలములో దేనిని గురించి అయితే ఎక్కువగా ప్రయాసపడేవాడో ఇప్పుడు అలాంటి విషయం ఒకటి జరిగింది. ఏంటి అది అంటే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా అండి? దావీదు గృహంలో దాగిపోయేటప్పుడు ఎవరు లేరండి. రక్త సంబంధులు కానీ కుటుంబీకులు కానీ ఎవరు లేరండి. దావీదు గృహాల్లో ఉండేటప్పుడు ఎవరు కాపాడలేదండి. దావీదు కొండల మీద దాగి ఉండేటప్పుడు గుర్తుకు రాలేదండి. బంధువులకి కానీ, స్నేహితులకి కానీ, కుటుంబీకులకి కానీ గుర్తుకు రాలేదండి. ఎప్పుడు గుర్తుకొచ్చాడో తెలుసండి? దావీదు రాజు అవుతున్నాడు అనగా బంధువులందరూ వచ్చేస్తారండి. ఏమనాలండి వీళ్ళకి? మన జీవితంలో కూడా సేమ్ అంతేనండి, సేమ్ అదే విధి. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు కూడా మనల్ని ఆదరించరండి, చేదరించుకోవడం తప్ప. ఎవరు కూడా మన గురించి మంచిగా ఆలోచించడండి. అయ్యో లేదే అని ఎవరు కూడా సహాయం చేయరండి, ఎవరు కూడా జాలి చూపించరండి. దావీదు అంత కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు కూడా ఆదుకునేవారు లేరండి. కానీ రాజు అయ్యేసరికి ఎవరు వచ్చారు తెలుసండి? రక్త సంబంధులటండి. బైబిల్లో రాసి ఉందండి, రక్త సంబంధులు వస్తారటండి. 2వ సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము
5వ అధ్యాయము అమ్మా మొదటి వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు ఆ, హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముకనంటిన వారము. ఎవరట? రక్త సంబంధులం, మేము రక్త బంధువులం, మేము మీ బంధువులయ్యా. వేలు విడిచిన ఎన్ను విడిచిన బంధువులం అయ్యా మేము. మరి దావీదు కష్టాల్లో ఉండేటప్పుడు ఈ రక్త సంబంధులు ఏమయ్యారు? ఈ బంధువులు, వేలు విడిచిన బంధువులు ఏమయ్యారు? అప్పుడు దావీదు కష్టాల్లో ఉండేటప్పుడు గుర్తుకు రాలేదా ఈ బంధువులకి? అప్పుడు దేవుడు దావీదు ఎన్ని కష్టాల్లో ఉన్నాడు కాబట్టి చేయూతనిద్దాము, దావీదు ఒంటరివాడు అయిపోయాడని చెప్పేసి అప్పుడు గుర్తుకు రాలేదా ఈ బంధువులు? మన దగ్గర డబ్బు, ధాన్యము, సమస్తమును, మేడలు, మెద్దులు, ఆస్తులు ఉంటే మనల్ని పొగుడుతారు. అదే మన దగ్గర ఏమీ లేకపోతే నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళు, నీకు ఎంత మర్యాద ఉంటుందో. అందుకనే డబ్బు లేకుండా బ్రతికేటప్పుడే మనుషుల యొక్క విలువలేంటో అర్థమవుతుందండి. ఎవరు ప్రేమ ఎటువంటిదో అర్థమవుతుందండి. దావీదు బంధువులందరూ వచ్చేసారట. ఎందుకు? రాజు అవుతున్నాడు. నా మేనల్లుడు, నా మామ, నా అన్న, నా తమ్ముడు, నా కొడుకు. అప్పుడు వరకు గుర్తుకు రాలేదా దావీదు? అప్పుడు గుర్తుకొచ్చాడా వీళ్ళకి? మొత్తానికి దావీదు రాజు అవుతారు. రాజు అయిన కొద్ది రోజులకే దావీదు ఆలోచనలు ఏంటంటే, మందసము ఒక ప్రాంతంలో ఉంటుంది, ఆ ప్రాంతం నుండి మందసాన్ని ఎలాగైనా రావాలి. జీవము గల దేవుని మందసం అది, దేవుని పేరు పెట్టిన మందసాన్ని తీసుకురావాలి అని దావీదు ఓబేదేదోము అన్న ఒకరి ఇంట్లో ఉంటుందని చెప్పి తెలుసుకొని అక్కడికి దావీదు ఒక కొత్త బండిని చేయించి పంపిస్తాడు. దావీదు చేసిన చిన్న తప్పు వల్ల ఒకరి నిండు ప్రాణాలు పోయిందండి. ఇక్కడ చిన్న తప్పే. దావీదికి మరి అప్పుడు ఈ కొత్త బండి చేయించే ఐడియా మరి ఎవరిచ్చారో తెలీదు. మరి యాజకులు ఉన్నారు, యాజకులు చెప్పారో లేదో తెలీదు. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు చెప్పారో లేదో తెలియదు. కానీ ఒక కొత్త బండిని చేయించేసి పంపించాడు. ఎప్పుడైతే అబీదేదోము ఇంటికి పంపించాడో అక్కడ ఆయన బండి మీదకి ఎక్కించి అన్ని తీసుకొని వస్తుండగా ఆ కళ్ళెమన్న ప్రాంతానికి వచ్చేసరికి ఎడ్లు కాలు జారేటప్పుడు ఉజ్జి అన్న అతను చెయ్యి అడ్డు పెడతాడు. అది జారిపోకుండా అడ్డు పెట్టినందుకు చనిపోతాడు. అది పట్టుకున్నందుకు చనిపోవడం వాస్తవమే. అయితే ఇక్కడ మూలంలోనికి వెళ్తే ఒక్కసారి ఇంతకీ దావీది బండి చేయించడం రైటో కాదో అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా దావీదు బండి చేయించడం కరెక్ట్ కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇది తెలియాలి అంటే ఈ బండి చేయించి ఈ బండి మీద తీసుకురావాలి అన్న ఆలోచన ఇశ్రాయేలుది కాదు, ఇది ఫిలిస్తీన్ల ఆలోచన. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎబెనేజర్లో యుద్ధం అవుతుంది. ఫిలిస్తీన్లకిను ఇశ్రాయేలీలకి ఎబెనేజర్ ప్రాంతంలో యుద్ధం అవుతుంది. అప్పుడు ఈ మందసం ఎక్కడ ఉంటుందంటే సెలోహులో ఉంటుంది. సెలోహు నుండి ఎబెనేజర్కి యుద్ధ ప్రాంతానికి ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు, మందసానికి తీసుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఓడిపోయి మందసాన్ని విడిచిపెట్టి పారిపోయేటప్పుడు ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకుంటారు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకుంటారో, ఆ మందసాన్ని పట్టుకున్న తర్వాత ఫిలిస్తీన్లు అక్కడ నుండి, బాగా వినాలి, అక్కడ నుండి ఎబెనేజర్ నుండి అష్టోదుకు తీసుకొని వస్తారు. అక్కడ ఒక టెంపుల్లో పెడతారు. అక్కడ సందర్భం అంతా చేస్తే అక్కడ నుండి మళ్ళా అష్టోదు నుండి గాదుకు తీసుకొని వెళ్తారు. గాదు నుండి ఎక్రోను తీసుకొని వెళ్తారు. ఎక్రోను నుండి చదువు ఒక్క నిమిషం నేను చూస్తాను.
సమూయేలు రాసిన మొదటి గ్రంథము అధ్యాయం 5వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత అష్డోదు నుండి గాదునకు వచ్చారు. యెహోవా హస్తం ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా ఎక్రోనునకు పంపివేశారు. దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలిపించి ఇశ్రాయేలు దేవుని మందసం మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయం ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను. ఇక్కడ వీళ్ళు పట్టుకున్న దగ్గర నుండి, ఎక్కడ ఎబినేజర్లో పట్టుకున్న దగ్గర నుండి మోసుకుంటూనే తిప్పేటప్పుడు తర్వాత కాలంలో ఈ ఎక్రోనులో నుండి ఇప్పుడు హెబినేజరేనా బెత్పగేసు అన్న ప్రాంతానికి పంపించేటప్పుడు వీళ్ళు ఒక కొత్త బండిని తయారు చేస్తారు. ఒక కొత్త బండిని తయారు చేసి ఆ కొత్త బండి మీదకి ఎక్కించి ఎక్రోను నుండి బెత్పగేసు అన్న ప్రాంతానికి పంపిస్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మరలా అక్కడ వీళ్ళు మొత్తినందుకు అక్కడ చాలామంది చనిపోతారు. సుమారుగా 50,000-70 మంది చనిపోతారు. అక్కడ నుండి మరలా ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయి కిర్యతారీము అన్న ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి వర్తమానం పంపిస్తారు. బాబు ఇది వచ్చి మీరు పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేటప్పుడు కిర్యతారీము వారు వచ్చి దానిని తీసుకొని వెళ్ళి అబీనాదాబు ఇంట్లో ఉంచుతారు. అది సందర్భం. ఇప్పుడు అబీనాదాబు ఇంట్లో ఉన్న మందసాన్ని యెరూషలేం పట్టుకురావాలి, దావీదు పురానికి పట్టుకురావాలి. అందుకనే దావీదు ఏటి చేశాడు, వాళ్ళు చేయించారు కదా కొత్త బండి చేశారు కదా, మీరు 6వ అధ్యాయంలో ఉంటది. కొత్త బండిని ఫిలిస్తీన్లు చేసినట్టుగా ఉంటది. కాబట్టి మీరు 6వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయన కొత్త బండిని వాళ్ళు ఎలాగైతే చేశాడో ఇప్పుడు కొత్త బండిని చేసి దావీదు పురానికి తీసుకొని వద్దామని అనుకుంటారు. కానీ వాస్తవంగా అది బండి మీద తీసుకొని వచ్చే మందసము కాదు. అది మందసము ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఇంతకీ ఆ మందసాన్ని ఎవరు మొయ్యాలి, ఎవరు పట్టుకోవాలి, అది ఎలాగా అన్నది మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే ఏ దావీదైతే బండి మీద తీసుకొని వచ్చాడో ఆ దావీదు దగ్గర ఉన్నటువంటి యాజకులు కానివ్వండి లేదంటే ప్రవక్తలు కానీ చెప్పారో లేదో అన్నది సంగతి నాకు తెలియదు. కానీ దావీదు కొత్త బండి చేయించడము బైబిల్ ప్రకారంగా చాలా తప్పు. ఎందుకు అంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు దానికి. ఆ నియమాన్ని దావీదు మీరాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపము. ఆ ఆజ్ఞను మీరాడు దావీదు. ఎలాగా అంటే అది ఎవరు మొయ్యాలి అంటే ఎవరు పడితే వాళ్ళు దేని మీద పడితే దాని మీద పెట్టకూడదు. అది కేవలము కహాతీలు మాత్రమే, లేవి గోత్రంలో నుండి వచ్చిన కహాతీలు మాత్రమే మొయ్యాలి. ఇది ఆర్డర్, ఇది ఆజ్ఞ, ఇది వాళ్ళకి. మీరు సంఖ్యాకాండము ఒకసారి కనుక తీస్తే సంఖ్యాకాండము 4వ అధ్యాయము, సంఖ్యాకాండము 4వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం వరకు మీరు రాసుకోండి. డైరెక్ట్గా 15వ వచనం చదువుదాం.
దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములను కప్పుట ముగించిన తరువాత కహాతీలే దానికి ముయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ముయ్యాలి? ఇది కహాతీలు మాత్రమే మొయ్యాలి. మరలా చెప్తున్నాను, మొయ్యాలి. అయితే ఈ మాట ఎలా ఉంచండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. ఈ మాట ఎలా పెట్టేసి, ఈ మాట ఎలా ఉంచేసి, నిర్గమకాండము 25వ అధ్యాయము 13-14 వచనాలు చదవమ్మా. తుమ్మకర్రతో మోతకర్రలు చేయాలి. వాటి బంగారు రేకులను మీకు పై వచనములో మందసాన్ని తయారు చేయమంటారు. దాన్ని స్ట్రెచ్చర్ అంతా చెప్పుతున్న తర్వాత దాని స్ట్రెచ్చర్ తాలూకు చెప్పి దాన్ని మోతకర్రలు కూడా ఉండాలి అని చెబుతూ ఆ మోతకర్రల గురించి మాట్లాడుతున్నాడు. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు వాటిని ఏది మోతకర్రలను మోయుటకు ఆ ఉంగరాలు పెట్టి ఉంటది. ఆ బాక్స్ కి ఆ ఉంగరాల్లో పెట్టి దాంట్లోనే ఉండాలి. ఇది ఎవరు మోయాలి? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా కహాతీలు మాత్రమే మొయ్యాలి. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారు? మొయ్యించలేదు. ఇశ్రాయేలీలలో నుండి వచ్చిన లేవీలలో నుండి వచ్చిన కహాతీలు మాత్రమే చేయవలసిన పనిని దావీదు గారు స్వతహాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆజ్ఞను మీరాడు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో సొంత ఆలోచనలతో దావీదు వెళ్ళిపోయి, దావీదు చేసింది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ అంటే దేవుడు అంటే అంత మక్కువ దావీదుకి, అంత ఇష్టము కాబట్టి నా దేవుణ్ణి నేను గణపరచాలి, కొనియాడాలి అనే ఆలోచన కలిగి దావీదు ఒక కొత్త బండిని చేసి తీసుకొని వచ్చి ఆ బండి మీద తీసుకొని వద్దాం అనుకుంటాడు. కానీ వాస్తవంగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే అది కహాతీలు మాత్రమే మొయ్యాలి. కహాతీలు మాత్రమే దానిని మొయ్యాలి. ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఎవరు కూడా దానిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఇది మొత్తానికి కళ్ళం ప్రాంతానికి వచ్చేసరికి ఉజ్జయ చనిపోతాడు. ఎప్పుడైతే ఉజ్జా చనిపోతాడో దావీదు భయం పట్టుకుంటుంది. అయ్యో బాబు, ఎంత పని చేశానా నేను చెప్పాను కదా. దావీదు తన తప్పుని సరిదిద్దుకున్న గొప్ప మనసు కలిగిన వ్యక్తి. దావీదు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎవరు వెళ్ళి చెప్పినా సరే ఇది నువ్వు చేసింది తప్పు అని ఎవరు చెప్పినా సరే దానిని రిసీవ్ చేసుకొని సరిదిద్దుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరంటే పాత నిబంధనలో దావీదు గారే. ఇమీడియట్గా అదేమో అక్కడ నుండి వేరే వాళ్ళు ఎవరు 10వ వచనమా, సంఖ్యాకాండము క్షమించాలి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటికి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచి ఆ ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంచిన తర్వాత 3 నెలల తర్వాత దావీదు ఆ ఓబేదెదోము దినదినము అభివృద్ధి చెందుతున్నాడంటే అప్పుడు దావీదు మరలా తెలుసుకొని అప్పుడు దావీదు ఏంటి చేశారనుకున్నారు? మోసే వాళ్ళని పిలిపించి అక్కడ నుండి దావీదు పురానికి మోయించుకొని వచ్చాడు. మీరు కింద వచనాలు చదివితే 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు. ఇప్పుడు ఏంటి? బండి లేదు. తెలుసుకున్నాడు దావీదు, సరిదిద్దుకున్నాడు. ఇది కహాతీలు మొయ్యాలి అన్న ఆలోచన కలిగాడు. ఇమ్మీడియట్గా దాన్నే ఏం చేశాడు? మొయ్యించి దావీదు పురానికి తీసుకొని వచ్చాడు. తప్పుని సరిదిద్దుకునే మనసు. అలాగే ఒక బెచ్చబా విషయంలో తప్పులు చేసుకున్న తర్వాత ప్రవక్త చెప్పిన తర్వాత నేను ఎంత తప్పు చేశానా అని తనకు తానుగా సరిదిద్దుకున్న గొప్ప వ్యక్తిత్వమన్న వ్యక్తి ఎవరంటే దావీదు గారు. తన జీవితంలో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా అదంతా కూడాను దేవుని ఆలోచనల్లో నుండే చేసుకొని వచ్చాడు. నా చిత్తానుసారంగా అయినా, నా హృదయానుసారంగా అయినా మనుషుడు దావీదు
గనక దావీదు నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు. ఎంత కష్టంలో అయినా ఎంత బాధలో అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు ఆజ్ఞ లేకుండా ఏమీ చేసేవాడు కాదు దావీదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న దావీదు గారు. అందుకనే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చదివేసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా దేవుడి ఇష్టములన్నీ కూడాను ఎరిగిన వాడిగా దావీదును మనం చూస్తున్నాం. అదే 26వ వచనానికి వస్తే, ఏ ఇష్టమైతే దావీదు కనుగొన్నాడో ఆ ఇష్ట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా దేవుని ప్రజలకి సేవ చేశాడు. 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం ఏదైతే ఉందో, నా ఇశ్రాయేలు జనాంగమైనటువంటి నా ప్రజలందరినీ నువ్వు కాపాడాలయ్యా, నాకు సేవ చేయాలయ్యా నువ్వు అని దేవుడు ఆజ్ఞను అతిక్రమించక ఏం చేశాడు? సేవ చేశాడట. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఎవరి సంకల్పం చొప్పున? దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. తన సంకల్పం చొప్పున కాదు, తన ఆలోచన చొప్పున కాదు, తన ఉద్దేశ ప్రకారం కాదు, దేవుని ఉద్దేశం ప్రకారంగా సేవ చేసుకుంటూ దేవుణ్ణి మన్ననలు పొందినటువంటి వ్యక్తి దావీదు. ఈరోజు మన జీవితంలో కూడాను దేవుని ఇష్టం ఏదైతే ఉందో అది నీకు తెలిసినప్పుడు ఆ ఇష్టాన్ని నువ్వు చేస్తే గనక దేవుడు సంతోషపడతాడు. అలాగుండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించేస్తా. సకల ఆశీర్వాదాలకు కారణభూతండి నా ప్రియ పరలోకపు తండ్రి. అయ్యా, మీ పిల్లలకి నాయన కొద్ది మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. దావీదు గురించి మీరు ఎంత గొప్పగా ఆలోచించారో